టమాటా నిల్వ పచ్చడి. టమాటాలు తెచ్చుకొని ఇలా శుభ్రం చేసుకొని వాటిని ఆవిరి మీద ఉడికిచ్చేసుకొని చల్లారిన తర్వాత తొక్క తీసేసి ఆ టమాటాల్లోనే అంత చింతపండు గుచ్చెత్తుకున్నాం అనుకోండి, బాగుంటుంది. దాన్ని మిక్సీ పెట్టేసుకోండి. దానికి ఇప్పుడు తర్వాత స్టవ్ మీద ఒక బాణలు పెట్టి అంత నూనె పెట్టి 4 ఎండుమిరపకాయలు, అంత ఆవాలు, అంత ఇంగువ వేసేసి ఈ గుజ్జును వేసేసి దాన్ని బాగా దగ్గరకు వచ్చేట్టుగా ఉడికించుకోవాలన్నమాట. ఉడుకు పచ్చడి అంటారు దీన్ని. దీన్ని బాగా దగ్గరకు వచ్చిన తర్వాత 3 స్పూన్లు ఉప్పు, అది ఉప్పు కూడా వేసి బాగా కలిపేసి ఇంకొక 3 స్పూన్లు కారం పడుతుంది దీనికి. ఒక 3 స్పూన్లు కారం వేసి కారం కూడా కలిసిన తర్వాత 1 స్పూను ఆవాలు మెంతులు వేయించుకుని గుండ ఉంటుంది కదా, అది కూడా వేసి కలుపుకుంటే ఇలాగా ఉడికిన తర్వాత ఇది పైకి ఇలా నూనె తేలుతూ కనపడుతుంటే తయారైనట్టు అనమాట. ఇది కొంచెం చిక్కగా గట్టిగా ఉంటుంది. ఇది చల్లారిన స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత 8 కంటైనర్లో పెట్టుకొని దోశల్లోకి ఇడ్లీలోకి వాడుకుంటే బాగుంటుంది.